నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా దట్టమవుతున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య హార్ముజ్ జలసంధిని కేంద్రంగా చేసుకుని తీవ్ర ఉద్రిక్తతలు. మరోవైపు 14 అంశాల అవగాహన ఒప్పందం గడువు ముగియడంతో దౌత్య ప్రతిస్తంభన. దీనికి తోడు ఎర్ర సముద్రంలో హూతీల దాడులు. లెబనాన్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయి. అదే సమయంలో గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ నుంచి ఎదురుదెబ్బ తగిలిన కుష్నర్ దౌత్యం, హమాస్తో చర్చలు, వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు కొత్త ఆశలను కలిగిస్తున్నాయి. అసలు హార్ముజ్ నుంచి గాజా వరకు పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు ఎంత దూరం వెళ్తాయి? గాజాలో శాంతి ప్రయత్నాలు ఫలిస్తాయా? ఎర్ర సముద్రం, లెబనాన్ పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత విస్తరింపజేస్తాయా? పశ్చిమాసియా భవిష్యత్తును మార్చే ఈ కీలక పరిణామాలపై వాల్టీ స్వతంత్ర ఫోకస్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా దట్టమవుతున్నాయి. అత్యంత కీలకమైన వాణిజ్య జలమార్గమైన హార్ముజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు మొత్తం గల్ఫ్ ప్రాంత భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు, మరోవైపు ఇరాన్ నుంచి వస్తున్న కఠిన హెచ్చరికలు. మధ్యలో ఒమన్, యుఏఈ, ఖతర్ వంటి గల్ఫ్ దేశాల ఆందోళనలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. హార్ముజ్ జలసంధి మోసివేత లేదా నౌకాశయానికి అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సైనిక కదలికలు, క్షిపణి హెచ్చరికలు, నౌకలపై దాడుల ఆరోపణలు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో సూచిస్తున్నాయి. మరి అసలు హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య వివాదం ఏంటి? ఒమన్ ఎందుకు కీలకంగా మారింది? గల్ఫ్ దేశాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? ఈ ఉద్రిక్తతలు మరోసారి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయా? హార్ముజ్ జలసంధిని కేంద్రంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. ఆయన ట్రూత్ సోషల్లో పంచుకున్న ఒక మ్యాప్లో హార్ముజ్ జలసంధిని న్యూ యుఎస్ టెరిటరీగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. పర్షియన్ గల్ఫ్లోని ఈ కీలక జలమార్గాన్ని నావికా దిగ్బంధనం ద్వారా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని అమెరికా చెబుతోంది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో షేర్ చేసిన మ్యాప్ హార్ముజ్ జలసంధిపై వివాదాన్ని మరింత పెంచింది. ఈ మ్యాప్లో పర్షియన్ గల్ఫ్ను ఓమన్ గల్ఫ్తో కలిపే హార్ముజ్ జలసంధిని ప్రత్యేకంగా చూపించి హార్ముజ్ అమెరికా కొత్త భూభాగం అని ఆంగ్లంలో పేర్కొన్నారు. ఇరాన్, ఓమన్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయ వాణిజ్య నావిగేషన్ మార్గాలను తొలగించినట్టుగా మ్యాప్లో ఎరుపు రంగుతో గుర్తించారు. అలాగే ఇరాన్కు చెందిన చమురు, సైనిక నౌకలు హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించకుండా అమెరికా బలగాలు నావికా దిగ్బంధనం ఏర్పాటు చేసినట్టుగా చూపించారు. ఇప్పటివరకు ఇరాన్ ఆధీనంలో ఉన్న సముద్ర ప్రయాణ రుసుముల విధానాన్ని కూడా తొలగించి అమెరికా అనుమతి పొందిన అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు మాత్రమే అక్కడ ప్రయాణించే అవకాశం కల్పించినట్టుగా మ్యాప్లో సూచించారు. అంటే హార్ముజ్ జలసంధిపై అమెరికా నేరుగా నియంత్రణ సాధించినట్టుగా ఈ మ్యాప్ కనిపిస్తోంది. వ్యూహాత్మకమైన ఈ జలమార్గంపై దౌత్యపరమైన చర్చలకు బదులుగా సైనిక ఆధిపత్యాన్ని చూపించేలా ఉన్న ఈ మ్యాప్ ఇరాన్ సార్వభౌమాధికారంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంక్షోభంలో ఒమన్పై ట్రంప్ చేసిన హెచ్చరికలు మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయి. ఇరాన్తో కలిసి వాణిజ్య నౌకల కోసం ఉమ్మడి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒమన్ ప్రయత్నిస్తోంది. ఇది అమెరికా ఆంక్షలకు అడ్డుగా మారితే ఒమన్పై బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ లొంగిపోయే వరకు సైనిక ఒత్తిడి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే అమెరికా బెదిరింపులకు తాము భయపడబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. గతంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన 14 అంశాల అవగాహన ఒప్పందం ప్రకారం ముందుగా అమెరికా తనపై ఉన్న ఆర్థిక ఆంక్షలు, నావికా దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ డిమాండ్ చేశారు.
విదేశాల్లో ఉన్న ఇరాన్ నిధులను విడుదల చేయడంతో పాటు చమురు ఎగుమతులపై మినహాయింపులివ్వాలని కోరారు. అప్పటి వరకు హార్మోజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలకు అనుమతి ఉండదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య సముద్రంలో కూడా ఘటనలు చోటు చేసుకున్నాయి. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై గుర్తు తెలియని ప్రక్షేపకం దాడి చేసింది. దీంతో నౌక ఇంజిన్ రూమ్ దెబ్బతింది. కొంతమంది సిబ్బంది గాయపడ్డంతో ఒమన్ కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటన అంతర్జాతీయ ఇంధన రవాణా భద్రతపై ఆందోళన పెంచింది. అరవై రోజుల మధ్యంతర ఒప్పందం గడువు ముగియడంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ముప్పు మరింత పెరిగింది. యూఏఈలో గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రతీకార క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అత్యవసర సూచనలు జారీ అయ్యాయి. యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా మారే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ సంక్షోభం ఇరాన్, అమెరికాలకే పరిమితం కాకుండా ఇతర గల్ఫ్ దేశాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. అమెరికా హెచ్చరికలు ఉన్నప్పటికీ హార్మోజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానం కోసం ఓమన్తో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి తెలిపారు. అయితే ఉమ్మడి ప్రణాళిక ఆలస్యం కావడానికి 3 కారణాలున్నాయని చెప్పారు. జలసంధి నియంత్రణ విధానం సంక్లిష్టంగా ఉండడం, బాహ్య శక్తులు చర్చలను ప్రభావితం చేయడం, ప్రాంతీయ శాంతికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేయడం ప్రధాన కారణాలని తెలిపారు. త్వరలోనే ఉమ్మడి షిప్పింగ్ రూట్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ అయిన ఐఆర్జీసీతో తాము రహస్య చర్చలు జరుపుతున్నామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికాతో ఎలాంటి రహస్య చర్చలు జరగడం లేదని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదని పేర్కొంది. అమెరికా ఒత్తిడి వెనుక ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచే వ్యూహం ఉందని టెహ్రాన్ ఆరోపించింది. సముద్ర వాణిజ్యం, చమురు సరఫరాపై ప్రభావం పడే పరిస్థితి రావడంతో అరబ్ దేశాలు కూడా రంగంలోకి దిగాయి. హార్మూజ్ జలసంధి తెరిచి ఉంటేనే చర్చలకు అవకాశం ఉంటుందని ఖతార్ స్పష్టం చేసింది. మరోవైపు టర్కీ అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగన్ ట్రంప్తో మాట్లాడి మధ్యవర్తిత్వానికి ప్రయత్నాలు ప్రారంభించారు. యుద్ధ పరిస్థితులు కొనసాగితే అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఉండడంతో ఇరాన్ కూడా తన సైనిక వైఖరిలో మార్పు ప్రకటించింది. ఇప్పటి వరకు రక్షణాత్మకంగా ఉన్న తమ బలగాలు ఇకపై ఒప్పంద ఉల్లంఘనలను సహించబోవని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా తన వైఖరిని మార్చుకోకపోతే నావికా క్షిపణి బలగాలు మరింత దూకుడైన చర్యలకు దిగుతాయని తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో మరో పెద్ద ప్రాంతీయ యుద్ధం చెలరేగే ప్రమాదంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే హార్మూజ్ జలసంధిని కేంద్రంగా చేసుకున్న అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు మొత్తం గల్ఫ్ ప్రాంత భద్రతకు సవాల్గా మారాయి. ఒకవైపు ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ ప్రతిఘటన, మధ్యలో గల్ఫ్ దేశాల ఆందోళనలు ఇవన్నీ కలిసి పశ్చిమాసియా పరిస్థితిని అత్యంత సున్నితంగా మార్చాయి. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఏ మలుపు తిరుగుతాయనేది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. పశ్చిమాసియాలో మరో భారీ సంక్షోభం నెలకొంది. అమెరికా, ఇరాన్ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం 60 రోజుల గడువు ముగిసినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన మరింత పెరిగింది. ఒకవైపు లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మరోవైపు ఇరాన్ కోసం ప్రతిపాదించిన $300 బిలియన్ ఆర్థిక ప్యాకేజీపై అనిశ్చితి. దీనికి తోడు ఎర్ర సముద్రంలో హూతీల క్షిపణి దాడులు పశ్చిమాసియా పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. హార్మూజ్ జలసంధి వివాదంతో పాటు దౌత్య, సైనిక పరిణామాలపై ఓ లుక్ ఇద్దాం.
జూన్ 17న పాకిస్తాన్ చొరవతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందానికి 60 రోజుల గడువు ముగిసింది. అయితే శాంతి దిశగా పెద్దగా పురోగతి కనిపించలేదు. ఈ ఒప్పందం ద్వారా శాశ్వత కాల్పుల విరమణ, ఆంక్షల సడలింపు సాధించాలని భావించారు. కానీ అమెరికా, ఇరాన్ మధ్య నమ్మకం తగ్గడంతో ఒప్పందం అమలు కాలేదు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఒప్పందంలోని మొదటి ఆర్టికల్లో సరిహద్దుల్లో సైనిక చర్యలను ఆపాలని, లెబనాన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని పేర్కొన్నారు. అయితే ఇందులో ఇజ్రాయెల్ పేరును స్పష్టంగా ప్రస్తావించకపోవడం సమస్యగా మారింది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలను ఆపాలని ఇరాన్ కోరుతోంది. కానీ ఒప్పందంలో తమ పేరు లేకపోవడంతో ఆ నిబంధనలు తమకు వర్తించవని ఇజ్రాయెల్ చెబుతోంది. దీంతో శాంతి ప్రక్రియ ముందుకు సాగడం కష్టంగా మారింది. ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒప్పందంలోని ఆర్టికల్ 6లో $300 బిలియన్ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రతిపాదించారు. అయితే ఈ మొత్తాన్ని ఎవరు సమకూరుస్తారు, నిధులను ఎలా పంపిణీ చేస్తారు, వాటిని ఎవరు పర్యవేక్షిస్తారు అనే అంశాలపై స్పష్టత లేదు. ఆర్థిక సహాయం అందే వరకు ముందుకు వెళ్లబోమని ఇరాన్ చెబుతోంది. మరోవైపు ఈ ప్యాకేజీ అమలుపై అమెరికా నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో ఒప్పందం ఆర్థికంగా కూడా నిలిచిపోయింది. మధ్యంతర ఒప్పందం విఫలం కావడానికి ఇజ్రాయెల్ వైఖరే కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని అమెరికాపై రాజకీయ ఒత్తిడి తెచ్చి ఒప్పందం అమలును అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. పశ్చిమాసియాలో శాంతి ఏర్పడితే తమ ప్రాంతీయ ఆధిపత్యం తగ్గుతుందనే భయంతోనే ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని అడ్డుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది. మరోవైపు 14 అంశాల ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమంపై స్పష్టమైన హామీలు లేకపోవడాన్ని అమెరికాలోని డెమోక్రాట్లు ప్రశ్నిస్తున్నారు. ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకోకుండా ఆంక్షల సడలింపుతో పాటు $300 బిలియన్ ఆర్థిక ప్యాకేజీ పొందడం అమెరికా భద్రతకు ప్రమాదకరమని వారు విమర్శిస్తున్నారు. ఈ అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు కూడా ఇరాన్ విషయంలో అమెరికా నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా అమెరికా వద్ద అధునాతన ఆయుధాల నిల్వలు తగ్గిపోయాయన్న వార్తలను అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. తమ వద్ద తగినంత సైనిక సామర్థ్యం ఉందని ఆయన చెప్పారు. అయితే గతంలో ఉక్రెయిన్కు పెద్ద మొత్తంలో వైమానిక రక్షణ వ్యవస్థలు, అధునాతన క్షిపణులు పంపడం వల్ల కొన్ని ఆయుధాల విషయంలో కొరత ఏర్పడిందని అంగీకరించారు. అయినప్పటికీ నావికా దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బాబ్ ఆల్ మాండేబ్ జలసంధి సమీపంలో హుతీ తిరుగుబాటుదారులు తమ దాడులను పెంచారు. ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకతో పాటు 4 సైనిక పడవలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హుతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటించారు. ఆ పడవలు సౌదీ అరేబియాకు చెందినవని ఆయన పేర్కొన్నారు. మారీ ప్రాంతంలోని ప్రభుత్వ బలగాలపై కూడా డ్రోన్ దాడులు చేసినట్లు తెలిపారు. హుతీలు చేసిన దాడుల ప్రకటనపై సౌదీ అరేబియా అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే ఎర్ర సముద్రంలో దాడులు మళ్లీ పెరగడం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆందోళన కలిగిస్తోంది. సూయాజ్ కాలువ ద్వారా జరిగే చమురు, వాణిజ్య రవాణాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హార్మోజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో బాబ్ ఆల్ మాండేబ్ మార్గంలోనూ సమస్యలు తలెత్తితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. మొత్తంగా చూస్తే 14 అంశాల అవగాహన ఒప్పందం గడువు ముగియడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ సైనిక ఒత్తిడి కొనసాగుతుండగా మరోవైపు ఇరాన్, దానికి అనుబంధంగా ఉన్న హుతీలు, హెజ్బొల్లా వంటి వర్గాల ప్రతిఘటన కొనసాగుతోంది. లెబనాన్లో ఉద్రిక్తతలు, ఇరాన్ ఆర్థిక ప్యాకేజీపై అనిశ్చితి, ఎర్ర సముద్రంలో హుతీల దాడులు ఇవన్నీ కలిసి పశ్చిమాసియాలో పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయి.
దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా లేక సైనిక ఘర్షణలు మరింత పెరుగుతాయా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సి ఉంది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికి శాంతిని తీసుకురావడానికి అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. అయినప్పటికీ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి జేడ్ కుష్నర్ శాంతి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు రంగంలోకి దిగారు. ఈజిప్ట్ హమాస్ ప్రతినిధులతో చర్చలు జరపడంతో పాటు నెతన్యాహుతో కూడా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటు గాజా శాంతి ప్రయత్నాలు, అటు కుష్నర్ దౌత్యం, మరోవైపు వర్కింగ్ గ్రూప్ల ఏర్పాటు, ఈ కీలక పరిణామాలపై ఫోకస్. గాజాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా 15 పాయింట్ల శాంతి ప్రణాళికను రూపొందించింది. ఇందులో శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల, గాజా పునర్నిర్మాణం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెంటనే తిరస్కరించారు. గాజాలో హమాస్ సైనిక సామర్థ్యం పూర్తిగా తొలగించడంతో పాటు భద్రతా నియంత్రణ ఇజ్రాయెల్ చేతిలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇవి లేకుండా ఎలాంటి శాంతి ప్రణాళికను అంగీకరించబోమని తెలిపారు. నెతన్యాహు ఈ ప్రణాళికను తిరస్కరించినప్పటికీ అమెరికా శాంతి ప్రయత్నాలు ఆగలేదు. ట్రంప్ అల్లుడు పశ్చిమాసియా వ్యవహారాల్లో కీలక ప్రతినిధి జేడ్ కుష్నర్ స్వయంగా రంగంలోకి దిగారు. శాంతి ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లేందుకు తన పర్యటనను వేగవంతం చేశారు. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఇజ్రాయెల్తో పాటు మొత్తం ప్రాంతానికి ఎదురయ్యే ప్రమాదాలను వివరించి ఇజ్రాయెల్ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కుష్నర్ పర్యటనలో కీలక పరిణామం ఈజిప్ట్లో చోటు చేసుకుంది. నెతన్యాహుతో సమావేశం కావడానికి ముందే ఆయన హమాస్ ప్రతినిధులతో నేరుగా చర్చలు జరిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఆయుధాలు వదిలేందుకు హమాస్ ఎంతవరకు సిద్ధంగా ఉంది, వారి ప్రధాన డిమాండ్లేంటి అనే అంశాలపై కుష్నర్ నేరుగా తెలుసుకున్నారు. హమాస్తో ఈ స్థాయిలో చర్చలు జరపడం ద్వారా శాంతి ఒప్పందానికున్న అవకాశాలను ఆయన అంచనా వేశారు. హమాస్ ప్రతినిధులతో చర్చల అనంతరం కుష్నర్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. 15 పాయింట్ల ప్రణాళికను నెతన్యాహు పూర్తిగా అంగీకరించకపోయినా చర్చలు పూర్తిగా ఆగిపోకుండా మధ్యంతర పరిష్కారాన్ని వెతికారు. ఇందులో భాగంగా 2 ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. ఒకటి ఆయుధాలను వదలడంపై, మరొకటి గాజాకు మానవీయ సాయం అందించడంపై పనిచేయనుంది. మొదటి వర్కింగ్ గ్రూప్ గాజాలో ఆయుధాలను వదలడంపై దృష్టి పెడుతుంది. హమాస్ ఇతర సాయుధ గ్రూపులు ఆయుధాలను ఎలా అప్పగించాలి, ఈ ప్రక్రియను ఎవరు పర్యవేక్షించాలి అనే అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అయితే శాశ్వత కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ జరగకుండా ఆయుధాలు వదిలేందుకు హమాస్ సిద్ధంగా లేదని చెబుతోంది. దీంతో ఈ చర్చలు సులభంగా ముగిసే అవకాశం కనిపించడం లేదు. రెండో వర్కింగ్ గ్రూప్ గాజాలోని మానవతా సంక్షోభంపై దృష్టి పెడుతుంది. గాజా ప్రజలకు అవసరమైన ఆహారం, మందులు, తాగునీరు, ఇతర అత్యవసర వస్తువులు అందేలా చర్యలు తీసుకోవడం దీని ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సహాయక సంస్థల ద్వారా ఈ సాయం సురక్షితంగా చేరేలా ఒక వ్యవస్థను రూపొందించేందుకు ఈ కమిటీ పనిచేస్తోంది. గాజా పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చడం కూడా మరో పెద్ద సవాల్గా మారింది. యుద్ధంలో భారీగా ధ్వంసమైన గాజాను తిరిగి నిర్మించడానికి భారీ మొత్తంలో నిధులు అవసరం. అయితే గాజాలో హమాస్ ప్రభావం కొనసాగుతున్నంతకాలం ఆర్థిక సహాయం అందించేందుకు పాశ్చాత్య దేశాలు వెనకాడుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆగితేనే పునర్నిర్మాణానికి నిధులిస్తామని అరబ్ దేశాలు చెబుతున్నాయి. దీంతో ఈ అంశం కూడా ప్రతిష్టంభనలో ఉంది. కుష్నర్ దౌత్య ప్రయత్నాల్లో ఈజిప్ట్, ఖతార్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
హమాస్, అమెరికా మధ్య వారధిగా ఈ దేశాలు పనిచేస్తున్నాయి. హమాస్తో చర్చలు జరపడంతో పాటు ఇజ్రాయెల్ను కూడా చర్చల దిశగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికాతో కలిసి అరబ్ దేశాలు చేస్తున్న ఈ దౌత్య ప్రయత్నాలు గాజా భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందం 60 రోజుల గడువు ముగియడంతో పశ్చిమాసియాలో భద్రతా సంక్షోభం మరింత పెరిగింది. ఒకవైపు గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నుంచి క్షిపణి దాడుల ముప్పుతో యుఏఈ అప్రమత్తమైంది. మరోవైపు హార్ముజ్ జలసంధి విషయంలో ఒమన్, ఇరాన్ చర్చలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఎర్ర సముద్రంలో హుతీల దాడులు, గాజాలో నెతన్యాహు 15 పాయింట్ల శాంతి ప్రణాళికను తిరస్కరించడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. అయితే మరోవైపు కుష్నర్ దౌత్య ప్రయత్నాలు, హమాస్తో చర్చలు, 2 వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు గాజాలో శాంతిపై కొంత ఆశను కలిగిస్తున్నాయి. కానీ హార్ముజ్ జలసంధి వివాదం, యుఏఈ క్షిపణి హెచ్చరికలు, ఎర్ర సముద్రంలో హుతీల దాడుల మధ్య పశ్చిమాసియాలో పరిస్థితి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో దౌత్య ప్రయత్నాలు ఫలిస్తాయా లేక సైనిక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. హార్ముజ్ జలసంధి నుంచి గాజా వరకు పశ్చిమాసియా ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, దౌత్య ఒప్పందం విఫలం కావడం, ఎర్ర సముద్రంలో హూథీల దాడులు, లెబనాన్లో సైనిక ఉద్రిక్తతలు, మరోవైపు గాజాలో శాంతి కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు ఇవన్నీ ఒకేసారి కొనసాగుతున్నాయి. ఒకవైపు యుద్ధ ముప్పు పెరుగుతూ ఉంటే మరోవైపు శాంతి చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 2 మార్గాల్లో ఏది పైచేయి సాధిస్తుందో ఇప్పుడు అసలు ప్రశ్న. పశ్చిమాసియాలో ఒక చిన్న సైనిక ఘటన కూడా పెద్ద ప్రాంతీయ సంక్షోభానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో దౌత్యం విజయం సాధిస్తుందా లేక యుద్ధ మేఘాలు మరింత దట్టమవుతాయా? ప్రపంచం మొత్తం ఇప్పుడు పశ్చిమాసియా వైపు చూస్తోంది. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.